హలో ఫిల్టర్ సెన్స్ ఫ్యామ్. ఈ రోజు మనం క్రెడిట్ కార్డ్స్లోనే మోస్ట్ ట్రెండింగ్ క్యాష్ బ్యాక్ కార్డ్ అయిన ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని డీటెయిల్గా రివ్యూ చేయబోతున్నాం. ఇది మార్కెట్లోనే చాలా డిమాండ్ ఉన్న క్రెడిట్ కార్డ్. అసలు క్రెడిట్ కార్డ్స్ గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది ఈ కార్డుకున్న డిమాండ్ ఏంటో. చాలా మంది ఎంట్రీ లెవెల్లో క్యాష్ బ్యాక్ కోసం ఈ కార్డ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ కార్డుకున్న క్రేజ్కి కారణం వీళ్ళు ఆఫర్ చేస్తున్న 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఆన్లైన్ స్పెండ్స్. సో లిటరల్లీ మీరు అమెజాన్, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఆన్లైన్ సైట్స్లో ఎక్కడ షాప్ చేసినా కూడా 5% స్ట్రైట్ అవే క్యాష్ బ్యాక్ మీ క్రెడిట్ కార్డ్లో క్రెడిట్ అవుతుంది. బట్ వెయిట్, క్రెడిట్ కార్డ్ అన్నాక టర్మ్స్, కండిషన్స్, ఫీజ్ అండ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా. అందుకే ఈ రోజు వీడియోలో ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి ఈ కార్డ్కి అందరూ ఇస్తున్న హైప్ వర్తా కాదా, ఈ కార్డ్ మీకు సూటబుల్లా కాదా, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ని ఫుల్గా చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు ఫిల్టర్ సెన్స్ అండ్ లెట్స్ స్టార్ట్. ఈ కార్డ్ ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఎంట్రీ లెవెల్ క్యాష్ బ్యాక్ కార్డ్. ఎవరైతే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో అండ్ ఆఫ్లైన్లో కూడా యాక్టివ్గా స్పెండ్ చేస్తారో వాళ్ళకి ఈ కార్డ్ చాలా యూస్ఫుల్. రివార్డ్ పాయింట్స్ లాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ ఫామ్లోనే బెనిఫిట్ వస్తుంది. అండ్ ఎంట్రీ లెవెల్ క్యాష్ బ్యాక్ కార్డ్స్ కేటగిరీలో ఈ కార్డ్ని మనం ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక క్యాష్ బ్యాక్ కార్డ్ కాబట్టి ఇందులో ఉన్న మెయిన్ అట్రాక్షన్ క్యాష్ బ్యాక్. సో ఆన్లైన్ స్పెండ్స్ మీద 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ ఆఫ్లైన్ స్పెండ్స్ మీద 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇందులో ఎలాంటి మర్చెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, మింత్రా, బుక్ మై షో ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ సైట్స్ తో పాటు డైరెక్ట్ బ్రాండ్ వెబ్సైట్స్ నుంచి పర్చేస్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ పై 1% సర్చార్జ్ వేవర్ కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ కూడా క్రెడిట్ కార్డ్ లోని నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ కి యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంత్ లో ఆన్లైన్ స్పెండ్స్ అన్ని కలిపి, అంటే షాపింగ్, గ్రోసరీస్, మూవీ బుకింగ్స్ ఇలాంటి అన్ని స్పెండ్స్ అన్ని కలిపి 20,000 బిల్ అయ్యింది అనుకోండి. ఈ 20,000 లో 5% అంటే 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ నెక్స్ట్ మంత్ బిల్లింగ్ సైకిల్లో క్రెడిట్ కార్డ్ కి యాడ్ అయిపోతుంది. అంటే మీరు ఒకవేళ నెక్స్ట్ మంత్ కూడా 20,000 స్పెండ్ చేశారనుకోండి, మీరు 19,000 మాత్రమే పే బ్యాక్ చేస్తే చాలు. సో ఇలా డైరెక్ట్ గా కార్డ్ లోకి క్యాష్ బ్యాక్ యాడ్ అయిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి హెడేక్ ఉండదు. అండ్ ఈ క్యాష్ బ్యాక్ రిలేటెడ్ గా ఒక లిమిటేషన్ కూడా ఉంది. లెట్స్ సే మనం ఒక మంత్ లో 1.1 lakh వరకు ఆన్లైన్ స్పెండ్స్ చేస్తే 5% ఆఫ్ 1.1 lakh ఇస్ 5,500 కదా. కాకపోతే మనకి 5,000 వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ స్టిల్ ఇలా 1 lakh వరకు ఆన్లైన్ స్పెండ్స్ అవ్వడం అనేది కూడా ఒక రేర్ సినారియోనే. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ కార్డ్ మీద మనం చేసే స్పెండింగ్స్ లో కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. వాటి మీద ఈ క్యాష్ బ్యాక్ అప్లై అవ్వదు. అవేంటంటే యూటిలిటీ బిల్స్, ఇన్సూరెన్స్, ఫ్యూయల్, రెంట్, వాలెట్ లోడ్స్, జ్యువెలరీ, ఎడ్యుకేషన్, స్కూల్ సర్వీసెస్, రైల్వేస్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్. సో ఈ కేటగిరీ స్పెండ్స్ మీద మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ అప్లై అవ్వదు. ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్క్లూజన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ టైంలో ఎస్బీఐ కార్డ్స్ మీద కార్డ్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా. ఆ కార్డ్ ఆఫర్స్ కి ఈ క్యాష్ బ్యాక్ కార్డ్ ఎలిజిబుల్ అవ్వదు. ఎందుకంటే మనకి బై డిఫాల్ట్ దీని మీద 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి. సో ఇలాంటి కార్డ్ ఆఫర్స్ నుంచి ఈ కార్డ్ ని ఎక్స్క్లూడ్ చేసేస్తారు. సో ఈ కార్డ్ రిలేటెడ్ గా ఉన్న చార్జెస్ అండ్ జాయినింగ్ ఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కార్డ్ కున్న జాయినింగ్ ఫీస్ వచ్చేసి 999 ప్లస్ GST. అండ్ అది కూడా కార్డ్ వచ్చాక ఫస్ట్ బిల్లింగ్ సైకిల్ కి యాడ్ అవుతుంది. సో ముందే మనం జాయినింగ్ ఫీ పే చేసి ఈ కార్డ్ తీసుకోనక్కర్లేదు. అండ్ ఒక ఇయర్ లో 2 lakh ప్లస్ స్పెండ్స్ ఉంటే రెన్యువల్ ఫీని వేవ్ ఆఫ్ చేస్తారు. అన్ని కార్డ్స్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా లేట్ పేమెంట్ ఛార్జ్ ఉంటుంది. సో టైం టు టైం బిల్స్ ని పే చేయకపోతే 3.5% మంత్లీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో క్రెడిట్ కార్డ్స్ ని యూస్ చేస్తున్నప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండాలి. సో ఈ కార్డ్ కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు 21 years అబౌవ్ ఉండాలి అండ్ మీకు సాలరీ ఆర్ బిజినెస్ ఇన్కమ్ వస్తూ ఉండాలి. సిబిల్ స్కోర్ 730 ప్లస్ ఉంది. ప్రాపర్ పాన్ అండ్ ఆధార్ ప్రూఫ్స్ ఉంటే ఈ కార్డ్ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ కార్డ్ ని మీరు చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ లో అప్లికేషన్ లింక్ అయితే ఉంచాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్ మీద ల్యాండ్ అవుతారు. ఇక్కడ నుంచి జస్ట్ 3 steps లోనే మనం ఈ కార్డ్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ లో మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సెకండ్ స్టెప్ లో మనం ప్రొఫెషనల్ డీటెయిల్స్ అండ్ థర్డ్ స్టెప్ లో మన KYC. ఇది త్రూ డిజిలాకర్ కూడా అయిపోతుంది. సో వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయాక విత్ ఇన్ 7 days లోనే కార్డ్ మీ అడ్రస్ కి డెలివర్ అయిపోతుంది. సో ఇంత సింపుల్ అండ్ ఫాస్ట్ గా మీరు ఈ కార్డ్ ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఈ కార్డ్ ఎవరికి బాగా సూటబుల్ అవుతుందంటే ఎవరైతే ఆన్లైన్ స్పెండ్స్ చాలా ఎక్కువ చేస్తూ డైరెక్ట్ క్యాష్ బ్యాక్ రావాలనుకుంటారో వాళ్ళకి దీని నుంచి మంచి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ కార్డ్ ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైతే మంత్లీ 1 lakh కన్నా ఎక్కువ స్పెండ్ చేసి లాంచ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్స్ ఇలాంటి అదర్ బెనిఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఈ కార్డ్ రిలేటెడ్ రివ్యూ అయితే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్టర్ సెన్స్.